నమస్తే అండి. వెల్కమ్ టు వాసంతి ఇన్ ద కిచెన్. ఈరోజు మీకు పాలకూర పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అదేంటి పాలకూర పప్పు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అది కాదండోయ్. నేను దానిలో ఒక సీక్రెట్ మసాలా వేయబోతున్నాను. ఆ మసాలా మీ పప్పుకు అదనపు రుచినివ్వడంతో పాటు చాలా ఆరోగ్యానికి మంచిదండి. అందుకే ఈరోజు ఈ పప్పు చూపిద్దామనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక టీ గ్లాసుడు కందిపప్పుని శుభ్రంగా కడిగి 15 నిమిషాలు నానబెట్టాను. ఆ నానబెట్టిన కందిపప్పును కుక్కర్‌లో వేసి ఏమైతే నానబెట్టడానికి యూజ్ చేశానో అదే వాటర్ ఒక గ్లాసుడు పోసి 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్‌ని పెట్టాను. 4, 5 విజిల్స్ అనే కన్నా మీ పప్పు మెత్తగా ఉడికి తీరాలి. ఇలా మెత్తగా ఉడికింది చూడండి నా పప్పు. ఇప్పుడు దీనిలో మనం ఆకుకూర వేయాలండి. ఏ ఆకుకూర తీసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ పాలకూర తీసుకున్నాను. ఆ పాలకూర 3 కట్టలు తీసుకుని ఉప్పు నీళ్ళలో శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసి ఆ పాలకూరని కుక్కర్‌లో వేశాను. తరువాత ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక మిర్చి, కొంచెం చింతపండు, ఒక అర స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం పొడి వేశాను. ఇలా వేశాక నేను సాల్ట్ వేయట్లేదండి. సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు కదా! వెనిపేటప్పుడు వేద్దాం. సో, అందుకని ఇక్కడ సాల్ట్ వేయలేదు. ఇప్పుడు వచ్చేస్తుందండోయ్ వాసంతి సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్. సీక్రెట్ మసాలా. ఆ మసాలా కోసం ఇక్కడ ధనియాలు, పచ్చివేనండి వేపనవసరం లేదు. జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయ. ఇవి చాలండి. వీటిని ఈ అద్భుతమైన గుణాలున్న వీటిని కచ్చా పచ్చాగా రోట్లో నూరుకోండి. ఆ కచ్చా పచ్చాగా నూరుకున్నవి నేను చూడండి కచ్చా పచ్చాగా నూరుకున్నాను. ఆ నూరుకున్న దాన్ని ఆ పేస్ట్‌ని తీసుకొచ్చి దీంట్లో వేసేస్తున్నాను పప్పులో. వేశాక ఒక గ్లాసుడు వాటర్ పోసి కుక్కర్ పెట్టేస్తున్నాను 3 విజిల్స్‌కి. మీకు మెత్తగా ఉడికేదాకా ఎన్ని విజిల్స్ వస్తాయో మీ కుక్కర్‌ని బట్టి పెట్టుకోండి. ఈ సీక్రెట్ మసాలా వల్ల యూజ్ ఏంటంటే చాలామంది ప్రోటీన్ కోసం డైలీ పప్పు తింటారు. వెయిట్ గెయిన్ అవుతున్నామని బాధపడతారు. ఆ బాధ ఇంక మీకు అవసరం లేదండి. ఈ జీలకర్ర, మిరియాలు వాటిలో ఉన్న న్యాచురల్ హీట్ వల్ల మీకు ఫ్యాట్ కరిగిపోతుంది. రోజు పప్పు తిన్నా భయపడకండి. అలాగే ఎవరైతే డెలివరీ అవుతుందో ఆ మదర్‌కి చాలా పాలు పడతాయండి. ఈ ఈ హీట్ వల్ల న్యాచురల్ హీట్ వల్ల చాలా మంచిది. ప్రెగ్నెంట్ లేడీ తింటే చాలా వెన్నుపుష్టి వస్తుంది. చాలా మంచిదన్నమాట. సో, ఈ మసాలా యూజ్ చేసుకొని పప్పు తయారు చేయండి. ఇప్పుడు నా పప్పు 3 విజిల్స్‌కి మెత్తగా ఉడికిపోయిందండి. ఇంక నేను సాల్ట్ వేశాను. ఇంక పప్పు గుత్తితో వినపడం స్టార్ట్ చేశాను. చక్కగా వెనుపుకున్నానండి. చూడండి ఎంత మెత్తగా అయిందో. నిజంగా ఆ మసాలా వల్ల ని పప్పు చాలా మంచి స్మెల్‌తో ఉందండి. చూడటానికి లుక్ వైస్ చాలా బావుంది. మెత్తగా ఉడికిపోయింది చక్కగా. ఏదో లేహ్యంలాగా ఉంది పప్పులాగా కాకుండా. నెక్స్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్‌లో ఆయిల్ కాకుండా ఈ ఆకుకూర పప్పులకు నేను నెయ్యి వేస్తాను తిరమాతగా. చాలా బావుంటుంది. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యిలో పోపు గింజలు వేసుకోండి. మీకేమైతే ఇష్టమైతే అవి వేసుకోండి. నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇంగువ కావాలంటే వేసుకోండి. అవన్నీ వేసుకొని చిట్టపట్టలాడాక మీరు చక్కగా మీ ఉడికిన ఏదైతే పప్పు ఉందో ఆ పప్పుని దీనిలో పోయండి. కరివేపాకు కూడా వేశాను చూడండి. చిటపటలాడుతుంది కదా! చూడండి కలుపుతున్నాను. ఆ కలిపిన దాంట్లో ఇప్పుడు పప్పుని వేయండి. వేస్తున్నాను నేను పప్పు. అదిగోండి వేసేసాను. వేశాను. చక్కగా ఉడుకుతుంది చూడండి. ఎక్కువసేపు ఉడకద్దండి. మళ్ళీ టైట్ అయిపోతది. పప్పు మరీ గట్టిగున్నా బాగోదండి. ఇట్లా కొంచెం లూజ్‌గా ఉంటేనే బావుంటుంది. నిజం చెప్తున్నానండి. 100 కూరలు సరిపోవు. అంత సాఫ్ట్‌గా, అంత అద్భుతమైన రుచితో వేడి వేడిగా తింటుంటే మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ ఎట్ ది సేమ్ టైమ్ మనం వేసిన ఘీ ఫ్లేవర్‌తో అద్భుతంగా ఉంటదండి. చాలా చాలా బావుంటుంది. తప్పకుండా మీరు తయారు చేసి మీ బిడ్డలకి కంపల్సరీ పెట్టండి. మీ ఫ్యామిలీ అందరూ నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడి అన్నంలో తింటుంటే నిజంగా స్వర్గం గుర్తొస్తుంది. మీకు
ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే వాసంతి ఇన్ ద కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా బాగుంది పప్పు. ఓకేనండి, మీరు కంపల్సరీ తయారు చేయండి. మీ ఇంట్లో వాళ్ళు శబాష్ అంటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.